భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 8 ఏళ్లకు వచ్చిన చిత్రం రోజులు మారాయి. పల్లెటూళ్ళలో నాటి పెత్తందారుల వ్యవస్థ, రైతుల అవస్థను కళ్ళకు కట్టినట్టుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇప్పుడు చాలా సంవత్సరాలైంది. అయినా ఈ సినిమాలో కనిపించే పరిస్థితుల్లో వేషమెత్తు కూడా మార్పు లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అక్కినేని వంటి కథానాయకుడు అరుదుగానే కనపడ్డ సిఎస్ఆర్, రమణారెడ్డి, రేలంగి తదితర దుష్ట పాత్రల ఇప్పటికీ అన్ని పల్లెటూళ్ళలో సజీవంగా కనబడుతూనే ఉంటాయి. దీంతోపాటు కథనంలోని చురుకుదనం, పాత్రధారుల సామర్థ్యం, దర్శకుని చిత్రీకరణ నైపుణ్యం వల్ల రోజులు మారే చిత్రం ఈ తరం ప్రేక్షకులు కూడా తాజాగానే అగుపిస్తుంది. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని బలపరుస్తూ రూపొందిన ఈ చిత్రం ఇప్పుడే గనక తీస్తే ఎర్ర సినిమా అనేవారు. గోడవల్లి రామబ్రహ్మం ఆలోచనలతో కృష్ణా జిల్లా సెల్లపల్లి జమీందార్ ఎర్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ శ్రీ శారదా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మద్రాసులో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. 1938లో మాలపిల్లతో మొదలైన ఈ బ్యానర్లో రైతుబిడ్డ, అగ్ని పరీక్ష, గృహప్రవేశం తదితర చిత్రాలు రూపొందించారు. ఆ తర్వాత ఎర్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ సోదరులైన రామకృష్ణ ప్రసాద్ సాంఘిక సమస్యల నేపథ్యంలో చిత్ర నిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు. ముంబై సినీ రంగంలో పనిచేస్తున్న ఎల్వి ప్రసాద్ సమకాలికులు సివిఆర్ ప్రసాద్ 1955లో చెన్నై వచ్చి సారథి సంస్థను చేరి నిర్మాత అయ్యారు. వీరిద్దరు కలిసి అంతా మనవాళ్లే 1954 కృష్ణకుమారి ప్రధాన తారాగణం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రజాదరణ పొందడంతో రెట్టించిన ఉత్సాహంతో రోజులు మారే చిత్రానికి పూనుకున్నారు. బిఏ సుబ్బారావు దగ్గర 3 ఏళ్ళు అసిస్టెంట్గా, సౌండ్ అసిస్టెంట్గా పనిచేసిన తాపీ చాణక్య అంతా మనవాళ్లే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయనతో పాటు ఈ చిత్రంతో పరిచయమైన సంగీత దర్శకులు మాస్టర్ వేణు రోజులు మారేతో తమ ప్రతిభకు తెలుగునాట విజయ హారతులు పట్టేట్టు చేసుకున్నారు. బడుగు రైతులకు అండగా నిలబడి వాళ్ళని కర్తవ్యోన్ముఖుల్ని చేయడంలో ముందుండి నడిపించిన చైతన్య కిసాన్ వేణుగా అక్కినేని అభినయం, సహజత్వం కనిపించిందంటే అతియోక్తి ఏమాత్రం అనిపించదు. ఒక అవివాహిత కడుపును పుట్టి ఒక మాజీ సైనికుడు సంరక్షణలో ఉండి ఊరందరితో వెలివేయించుకున్న నాయిక రాధా పాత్రను సావుకార్ జానకి పోషించారు. హీరోకి జోడిగా అండదండలనిచ్చే పాత్ర ఆమెది. సావుకారులో ఎన్టీఆర్తో తొలిసారిగా నటించిన జానకి ఈ సినిమాలో అక్కినేనితో తొలిసారి నాయికగా నటించారు. కామంద సాగరయ్యగా సిఎస్ఆర్, అతని అనుసరుడు రౌడీ పోలయ్యగా రేలంగి తమ పాత్రల్లో అద్భుతంగా రాణించారు. ప్రత్యేకంగా హాస్యంలో రాణించగల ఈ ఇద్దరు మిస్కార్డ్ అయినట్టుగా కనిపిస్తుంది అని తెలుగు స్వతంత్ర వారపత్రిక 15/4/1955లో ఈ సినిమా గురించి రాసిన రివ్యూలో విమర్శించారు. కొడవాటిగంటి కుటుంబరావు కరుణ సాంబయ్యగా రమణారెడ్డి కామెడీ విలనీ చేసి అలరిస్తుంది అనగా అనేది ఆయన ఊతపదం. ఇక ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఏరువాక పాట మరో ఎత్తు. అసలు ఈ పాట వెనుక చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ పాట అసలు ఈ సినిమా కోసం తయారైనది కాదు. 1953లో ఒంగోలు నుంచి తొట్టెంపూడి రామయ్య అనే ఆయన మద్రాసు వచ్చి జగ్గయ్య, సావుకార్ జానకి, డాక్టర్ గోవిందరాజు సుబ్బరావు తదితర తారాగణంతో త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వంలో పాలేరు పేరుతో సినిమా ప్లాన్ చేశారు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఈ పాట రికార్డ్ చేశారు. రెండో పాట జానపద గీతంగా తయారు చేయాలనుకున్నారు. కమలా లక్ష్మణ్ మీద తీయాలనుకున్న ఆ పాటని కొసరాజు రాయడం జరిగింది. షూటింగ్ ఏర్పాట్లు చేసుకుని వారం రోజుల్లో తిరిగి వస్తానని స్వగృహం వెళ్ళిన రామయ్య తర్వాత తన మనస్సు మార్చుకుని సినిమా ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇక రోజులు మారే సినిమా దగ్గరకు వస్తే సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయింది. పల్లెటూళ్ళ జీవితాలను చాలా వాస్తవంగా చూపించిన ఈ సినిమాలో వాళ్ళ దైనందిన జీవితంలో ఆనందాలు పంచే డాన్స్ ఏది లేదన్న సత్యం గ్రహించారు. వెంటనే ఆ విషయం నిర్మాత సివిఆర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు.
రచయిత కొసరాజును పిలిచి ఇంకా ఎక్కడైనా పాట పెట్టొచ్చా అంటూ విషయం వివరించారు. కలెక్టర్ వచ్చి బంజరు భూముల్ని పేద రైతులకు పంచి ఇచ్చే చోట పాట పెడదామనుకున్నారు. ఎలాంటి పాట రాయాలా అని కొసరాజు ఆలోచిస్తుంటే ఏరువాక పౌర్ణమికి అరకులు కట్టే సంప్రదాయం గురించి గుర్తు చేశారు సివిఎస్ఆర్ ప్రసాద్. దాంతో కొసరాజు మొదట్లో ప్లాస్ వెలిగింది. తన ఫైల్ వేదిక ఓ పాట బయటికి తీశారు. అదే పాలేరు కోసం రాసిన జానపద గీతం. అదే ఏరువాక సాగారో రన్నో సిన్న పాట. ఇక పాట సిద్ధమైంది కానీ ఏ డాన్సర్తో చేయించాలా అన్న ఆలోచన మొదలైంది. అప్పటికి కుశలకుమారి, జ్యోతి మొదలైన ప్రసిద్ధులైన నర్తకీమణులు పరిశ్రమలో ఉన్న వారిలో శాస్త్రీయత విపరీతంగా తొంగి చూస్తూ ఉండటం వల్ల వద్దనుకున్నారు. రాజమండ్రిలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న రెహమాన్ గారికి వహీదా, సహిదా అనే 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి అని వాహిని సంస్థలో పనిచేసే వేదాంతం జగన్నాథ్ శర్మ సలహా ఇవ్వడంతో వెంటనే వహీదా, రెహమాన్ను పిలిపించి ఓకే చేశారు సారథి వారు. రోజు 3 గంటల చొప్పున ఓ నెల రోజులు రిహార్సల్స్ జరిగాయి. ఈ రిహార్సల్స్కి మాస్టర్ వేణు హార్మోనియం వాయించేవారు, కొసరాజు పాడేవారు. పాటలో డప్పులుంటే బాగుంటుందని రైతుబిడ్డ సినిమా కోసం వాడిన పాట డప్పులు సల్లపల్లి పంపించి తిరిగి కొత్త వేయించి ఉపయోగించారు. ఆ డప్పులే ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట సినిమాకి ఎంతగా కాసుల వర్షం కురిపించిందో నాటి తరం ప్రేక్షకులు అడిగితే చెబుతారు. కేవలం ఈ పాట కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక సినిమా విడుదలై కొత్త రోజుల్లో అయితే ఈ పాట రాగానే ప్రేక్షకులు మైమరిసిపోయి తెరపైకి కాసులు విసిరేవారు. రోజులు మారి విజయం సాధిస్తే దాన్ని తమిళంలో కూడా తీయాలని సారథి వారు అనుకున్నారు. ఈలోగా ఒక తమిళ నిర్మాత తన తమిళ చిత్రంలో ఏరువాక శైలిలో పాట పెట్టాడు. తర్వాత రోజులు మారి తమిళ వెర్షన్ కాలం మారి పోచి విడుదలైంది. తమిళ వెర్షన్లో అక్కినేని పాత్రను జమినీ గణేశన్, సిఎస్ఆర్ పాత్రను టిఎస్ బాలయ్య పోషించారు. కాలం మారిపోచిలోను అదే వరుస వినిపించేసరికి ప్రేక్షకులు అసలు విషయం తెలియక వీళ్ళే కాపీ కొట్టారనుకున్నారు. దాంతో సారథి వారు కోర్టుకు వెళ్ళారు. తెలుగు చిత్రం విడుదలకు చాలా కాలం ముందే తమిళ పాట రికార్డు చేసినట్లు తమిళ చిత్ర నిర్మాతలు వాదించారు. ట్యూన్కు కాపీరైట్ లేదని ఏ పాట వరుసనైనా ఎవరైనా వాదుకోవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో తమిళనాట ఇలాంటి డప్పుల పాటలు మోత మోగింది. అంతటితో ఈ సంచలనం ఆగిపోలేదు. ఉత్తర భారతదేశాన్ని కూడా ఒక ఊపు ఊపింది. బొంబాయికా బాబు సినిమా కోసం ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్ ఈ ట్యూన్ను యథాతథంగా తీసుకుని దేకీనేమో భోలా హై బాబు సిన్న అన్న పాట తయారు చేశారు. తెలుగులో ఉన్న సిన్న అన్న పదానికి హిందీలో సరైన ప్రత్యామ్నాయం దొరకక తెలుగు పదాన్ని వాడేశారు. విజయ సంస్థలో మ్యూజిక్ ఇన్ఛార్జిగా ఉండే మాస్టర్ వేణు సారథి వారి పిలుపునందుకుని అంతా మనవాళ్ల సినిమాతో సంగీత దర్శకునిగా రంగప్రవేశం చేశారు. తన స్వస్థలమైన బందర్లో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణకుమార్తో ఈ సినిమాలో చిరునవ్వులు వీసే పాటను పాడించారు మాస్టర్ వేణు. తర్వాత ఆమె ఎందుకనో సినిమాల్లో కొనసాగలేరు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆ తర్వాత కాలంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి లక్షాధికారి, జమీందార్, ధర్మదాత వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఏరువాక పాటలో వహీదా పక్కన డప్పులు వాయిస్తూ కనిపించే ఇద్దరిలో ఒకరు కెఎస్ రెడ్డి. ఆ తర్వాత ఆయన నృత్య దర్శకునిగా నిర్మాత, దర్శకుడు కూడా అయ్యారు. వేణు చెల్లెలు రాధగా నటించి అమ్మాజీ ఎవరో కాదు, ఆ మధ్యకాలంలో కథానాయిక ఒక వెలుగిన జయచిత్ర తల్లి సినిమా విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. చాలా చోట్ల శతదినోత్సవాలు జరుపుకుంది. ఆ రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మ రోజులు మారే సినిమా చూసి వెళ్ళిందని పెద్ద వదంతు. రిక్షాలో వచ్చి డప్పులు ఇవ్వకుండా వెళ్ళిపోతే రిక్షావాడు కోపంగా తలబాగా తీసి దులిపితే నోట్లు రాలాయని వింతగా చెప్పుకున్నారు. ఈ సినిమాకి అది పబ్లిసిటీ అయి కూర్చుంది. రోజులు మారే చిత్రం మద్రాసులోని కృష్ణ టాకీస్లో 100 రోజులు ఆడింది. దీన్ని తమిళంలో పునర్నిర్మించాక అది కూడా అదే థియేటర్లో 100 రోజులు ఆడింది.
కేరళలోని తిరువనంతపురం, ఎర్నాకులంలో కూడా 100 రోజులు ఆడింది. తెలుగు వెర్షన్ బెంగళూరులో 100 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు 1956కు ముందు వరకు తెలంగాణలో ఎక్కడా తెలుగు చిత్రాలు ప్రదర్శించబడేవి కాదట. ఎప్పుడు హిందీ చిత్రాలే ఇక్కడ ఆడేవని పెద్దలు అంటారు. ఆ సమయంలో రోజుల మారే చిత్రం ఇక్కడ విడుదలైంది. ఆ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో హిందీ చిత్రాన్ని ప్రధానంగా రాజ్ కపూర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ చేసే ఆల్ ఇండియా ఫిల్మ్ కార్పొరేషన్ హైదరాబాద్లో విడుదల చేసింది. రోజుల మారే చిత్రం సికింద్రాబాద్లోని ముండా మార్కెట్ సమీపంలో ఉన్న రాజేశ్వరి టాకీస్లోని 100 రోజులు ప్రదర్శించబడింది. అప్పట్లో అదొక పెద్ద సంచలనం. దాంతో జంట నగరాల్లో తెలుగువారి ఉనికి బయటపడింది. అది గమనించిన విజయవాడలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్లో కూడా సంచలనం ఏర్పడింది. తమ వ్యాపారాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కూడా విస్తరించుకోవాలని ఆశపడి హైదరాబాద్కు పరుగులు పెట్టారు. అలా సికింద్రాబాద్లో నవయుగ పిక్చర్స్, పూర్ణ పిక్చర్స్, లక్ష్మీ ఫిలిం పంపిణీ కార్యాలయాలు నెలకొల్పాయి. ఈ సినిమా హైదరాబాద్లో రథోత్సవం కూడా జరుపుకుంది. రాష్ట్ర రాజధాని నగరంలో రథోత్సవం చేసుకున్న తొలి సినిమా ఇదే. రిట్స్ హోటల్లో రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండ వెంకటరంగారెడ్డి రాజేశ్వరి టాకీస్పై భాగంలో జరిగిన రోజులు మారే శతదినోత్సవానికి అధ్యక్షత వహించారు. ఉర్దూలో అధ్యక్షోపన్యాసం చేశారు. దున్నేవాడిదే భూమి అనే పేద రైతుల ఉద్యమానికి మరింత ప్రేరణ కలిగించేది చిత్రం. మన వాళ్లకు బొంబాయి సినీ వర్గాల వారికి అన్ని విధాల అనుబంధాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఫిలిం స్టూడియో నిర్మించి హిందీ, తెలుగు భాషలో సినిమాలు తీసినట్లయితే బొంబాయి వెళ్ళి మ్యూజిషియన్స్కు, స్థానిక ఆర్టిస్టులకు పని దొరుకుతుంది. ఇక్కడ ప్రజలకు ఎక్కువ సంఖ్యలో తెలుగు చిత్రాలు కూడా లభిస్తాయని రంగారెడ్డి గారు పేర్కొన్నారు. రోజులు మారే చిత్రం ఇక్కడ సృష్టించిన చరిత్ర. కొండ వెంకటరంగారెడ్డి ప్రేరణతో సారథి సంస్థ అధినేత ఎర్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ వెంటనే స్పందించారు. అలా హైదరాబాద్లో సారథి స్టూడియో ఏర్పడింది. ఈ చిత్రానికి నిశ్చలన ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన పర్వతనేని గంగాధర్రావు ఆ తర్వాత నవశక్తి బ్యానర్లో ఏర్పాటు చేసి మా ఇంటి మహాలక్ష్మి చిత్రాన్ని సారథి స్టూడియోలోనే తీశారు. పూర్తిగా హైదరాబాద్లో తీసిన తొలి సినిమా ఇదే. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గురుదత్ దృష్టిలో వహీదా రెహమాన్ పడడంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. అలా బాలీవుడ్కు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. ఈ సినిమాను మళ్ళీ మరోసారి అంతా అవలోకించి చూడండి.